गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కర్నూలు నగరంలో ఉన్నటువంటి వెంకటరమణ కాలనీలో ఉన్న చిన్మయ మిషన్ కర్నూలు శాఖ భవనంలో ఉన్నాం. ఈ భవనం ఆధ్యాత్మిక కేంద్రానికి ప్రసిద్ధి. చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భవనంలో ఇప్పుడు చిన్మయ మిషన్ వేసవి సంస్కార సాధనా శిబిరాన్ని ఈ కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మన భారతదేశానికి పట్టుగొమ్మలైనటువంటి పురాణ ఇతిహాస గ్రంథాల పరిమళాలు, సంస్కృతి సంప్రదాయాల ఉనికిని మరిచిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. భవిష్యత్తులో పిల్లలు కేవలం విద్య పట్ల మాత్రమే ఏకాగ్రతతో ఉంటూ విద్యనే సాధన చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో మరి సంస్కృతి సంప్రదాయాల ఉనికిని మర్చిపోయే పరిస్థితులు నెలకొనే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ తరుణంలో ఈ చిన్మయ మిషన్ ఆధ్యాత్మిక కేంద్రం దాదాపుగా 17 సంవత్సరాల నుంచి ఇక్కడ మరి పిల్లలకు వేసవి సెలవుల్లో వేసవి శిబిరాలను నిర్వహిస్తూ ఇందులో మన మహాభారత రామాయణ ఇతిహాస గ్రంథాల యొక్క సారాంశాన్ని, అలాగే మరి సంస్కృతి సంప్రదాయాల యొక్క ఔన్నత్యాన్ని తెలియచేసే విధంగా ఎన్నో ఆధ్యాత్మిక క్రతువులను, అధ్యాయాలను, వాటి యొక్క పరిమళాలను ఈ కేంద్రంలో అందిస్తున్నారు చిన్మయ మిషన్ కర్నూలు శాఖ కోఆర్డినేటర్ మాతాజీ స్వామిని సుప్రమానంద గారు. ప్రస్తుతం మనము ఈ భవనంలో ఉన్నాం. మరి పిల్లలు ఈ సంవత్సరం ఈ వేసవి శిబిరంలో ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు, ఎవరికి ఏం నేర్పిస్తున్నారు, కేవలం ఆధ్యాత్మిక సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఇతిహాస గ్రంథాల యొక్క సారాంశాలే కాకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి యోగ విద్యను, అలాగే పిల్లల వికాసానికి తోడ్పడే మానసిక వికాసానికి తోడ్పాటునిచ్చే నృత్యాలను, శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, అలాగే కీర్తనలు, పలు రకాల విద్యలను ఈ వేసవి శిబిరంలో మాతాజీ స్వామిని సుప్రమానంద గారు అందిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ చిన్నారులను పలకరిద్దాం, వారి నిర్వాహకులను పలకరిద్దాం. వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, వారు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. రండి. హరి ఓం. అందరికీ శుభోదయం. బాగున్నారా? టిఫిన్ తిన్నారా? వావ్, చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు స్వామి సుప్రమానంద గారి వేసవి శిబిరంలో ఉన్నాము. వారు నిర్వహిస్తున్నటువంటి ఈ వేసవి శిబిరం కార్యక్రమంలో ఇంతమంది చిన్నారులు వచ్చి చక్కగా ఎన్నో కీర్తనలు, శాస్త్రీయ సంబంధించి సంకీర్తనలు, నృత్యాలు, యోగాభ్యాసనాలు ఇలా ప్రతిదీ నేర్చుకుంటూ మరి వారి యొక్క మానసిక వికాసానికి వారే మరి సోపానాలు వేసుకుంటున్నారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. పిల్లలు ఇప్పుడు మనం గమనిస్తున్నట్లయితే పిల్లలు ఇప్పుడు మొబైల్స్కి అడిక్ట్ అవుతున్న ఈ సందర్భంలో, ఈ సమయంలో ఈ కేంద్రంలో ఇక్కడికి వచ్చి మన సంస్కృతి సంప్రదాయాల యొక్క ఔన్నత్యాన్ని చక్కగా గ్రహిస్తూ వాటి యొక్క విలువలను తెలుసుకుంటూ మరి ఆరోగ్యానికి అవసరమయ్యే యోగా విద్యను కూడా నేర్చుకుంటున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లమ్మా. వావ్. సో పిల్లలందరినీ చూసాం కదా. ఒక్కసారి మనము ఈ కార్యక్రమం చక్కగా నిర్విఘ్నంగా స్వామి సుప్రమానంద మాతాజీ గారు 17 సంవత్సరాల నుంచి చిన్మయ మిషన్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలా నిర్వహించాలి. మరి చక్కటి పిల్లలకి చక్కటి ఔన్నత్యాన్ని కలిగించే విద్యాభ్యాసాలను అందివ్వాలని కోరుకుంటూ ఒకసారి విఘ్నేశ్వర స్తుతి చేద్దామా? స్టార్ట్. ఈ వేదిక పైనటువంటి చిన్మయానంద స్వామి వారు 1916లో మే 18వ తేదీన కేరళ రాష్ట్రంలో జన్మించి ఉన్నారు.
చిన్మయ మిషన్ అంటే స్వామి చిన్మయానంద స్వామి వారే గుర్తొస్తారు. చిన్మయ మిషన్ అనేది సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేశారు వారు భారతదేశంలో. వారు హిమాలయాల్లో ఉద్భవించినటువంటి స్వామి తపోవన్ గారి వద్ద కఠోరమైనటువంటి వేద విద్యలను అభ్యసించి ఆ విద్యను ప్రపంచానికి అంతటికీ తెలియచేయాలన్న గొప్ప సంకల్పంతోనే ఈ చిన్మయ మిషన్ను స్థాపించారు. మరి ఈ చిన్మయ మిషన్ గురించి ఇక్కడ కర్నూలు కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సుప్రమానంద మాతాజీ గారు చక్కగా వివరించబోతున్నారు. వాటిని ఆలకిద్దాం. కర్నూలు జిల్లా చిన్మయ మిషన్ కోఆర్డినేటర్ స్వామిని సుప్రమానంద మాతాజీ గారు మనతో ఉన్నారు. సో మరి ఈ మిషన్ యొక్క వ్యవస్థాపకురాలు కర్నూలు జిల్లాలో వీరు. మరి ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి సంస్కార సాధన శిబిరం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి మాతాజీ. నమస్కారం అమ్మ. హరి ఓం ప్రణామ్స్. ముఖ్యంగా మన తెలుగు ఛానల్ వారందరికీ కూడా, అంటే మెయిన్ ముఖ్యంగా మీ సార్కి ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఎంతో ప్రేమతో భగవద్గీత అన్ని అధ్యాయాలను కూడా చాలా చక్కగా మాకు టెలికాస్ట్ చేశారు వన్ టీవీ, అలాగే మన తెలుగు ఛానల్ ద్వారా. సో అలాగే ఇప్పుడు కూడా సమ్మర్ క్యాంప్కి వచ్చి మీరు మీ అమూల్యమైనటువంటి సేవల్ని అందించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ యాజమాన్యం అంతటికీ కూడా. సో గత 17 సంవత్సరాలుగా చిన్మయ మిషన్ నందు కర్నూలు నందు చాలా ప్రదేశాల్లో ఈ బాలివేర్ క్యాంపుల్ని నిర్వహించడం జరుగుతూ ఉండేది. ఈవెన్ నందికొట్కూరు, ఎమ్మిగ్నూరు, ఆదోనిలో కూడా రెసిడెన్షియల్ క్యాంప్స్ జరుగుతుండేవన్నమాట. అయితే ఒక్కొక్క నెల మాత్రమే చేసేవాళ్ళం, అంటే నెలలో వారం చేసేవాళ్ళం. కానీ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే పూజ్య స్వామి చిన్మయానంద మహారాజు వారి యొక్క 108వ జన్మదిన ఆరాధోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. సో మన సంస్థ ఇది లోకల్ సంస్థ కాదు, ఇది అంతర్జాతీయ సంస్థ అనమాట. దాదాపు 1000 మంది మాలాగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే మీలాంటి వాలంటీర్స్ అనమాట, అంటే మీరు కూడా మాకు ఒక మంచి వాలంటీరే చిన్మయ మిషన్కి. అలాగే దేవి గ్రూప్ కానీ, యువ కేంద్ర కానీ చాలామంది ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది చిన్మయ మిషన్ ద్వారా ఉత్తేజితులు అవుతూ ఉన్నారు. సో దీంట్లో భాగంగా బాల విహార్ అన్నది ఒక వింగ్ అనమాట. సో ప్రతి చోట కూడా వాళ్ళకి 1 వీక్లోని మేము ముగించేస్తాము. కానీ 108వ జన్మదిన సందర్భంగా ఏమవుతుందంటే ఈ 1 మంత్ కోర్స్ అనేటటువంటిది పెట్టడం జరిగింది. ఏప్రిల్ 25 నుంచి మే 30 వరకు అనుకున్నాం అనమాట. సో ఏంటంటే ఈ క్యాంపులో పిల్లలందరికీ కూడా సో మన భారతీయ సనాతన సాంప్రదాయ పరమైనటువంటి నృత్యములు, యోగా, తర్వాత భగవద్గీత, భాగవత పద్యాలు, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం మొదలైనటువంటి చాలా విషయాలు అనమాట. ఇంకోటి ఏంటంటే సివిపి అంటారు, చిన్మయ విజన్ ప్రోగ్రామ్ అని. వాళ్ళకి ఎన్నెన్నో స్టోరీస్ కూడా, అంటే వాళ్ళకి మోరల్ స్టోరీస్ అనమాట. తర్వాత ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే నాకు మనసు బాగాలేదు చచ్చిపోతాను. చాలామంది ఊరు వేసుకోవడం అనేది చాలా ఈజీగా, వాళ్ళు సినీ యాక్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అలాగే ఇంజనీర్ చదువుతున్నటువంటి పిల్లలు కూడా ఎందుకు అలా చేసుకుంటున్నారో మనకు అర్థం కావట్లేదు. కానీ చిన్నప్పుడే వీళ్ళకి మొక్కయ్య వంగనేది మానయ్య వంగన అనేటటువంటి సామెతను అనుసరించి చిన్నప్పుడు వీళ్ళకి ఆధ్యాత్మిక బీజాలు వాళ్ళ మనసుల్లో వేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఎదురైనా కూడా తట్టుకుని నిలబడేటటువంటి స్థాయి వాళ్ళల్లో అభివృద్ధి అవుతుందన్నమాట. ఈ శ్లోకాలు, ఈ పద్యాలు ఇవన్నీ కూడా చదవడం వల్ల మీరు ఆశ్చర్యపోతారు. మీరు తర్వాత చూడండి, విష్ణు సహస్రనామం అసలు నోరు తిరగదు, కానీ నేర్పించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి నేర్పించామంటే జన్మలో ఇంకా మర్చిపోలేరు అనమాట. చిన్నప్పుడు ఏదైతే మనం మనసులో వాళ్ళ బుద్ధిలో సంస్కారం ప్రవేశపెడతామో అది లాస్ట్ బ్రెత్ వరకు కూడా మర్చిపోకుండా ఉంటాం. మామూలుగా చూడండి, మనం బుక్ ఉంటేనే మనం చదవగలుగుతాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే పెద్ద పిల్లలు చదువుతూ ఉంటే చిన్న పిల్లలు కూడా చదివేస్తుంటారనమాట. వాళ్ళకి స్క్రిప్ట్ అక్కర్లేదు. మీకు ఒక మచ్చుతోనక చూపిస్తాను. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్నారిని పిలిపించి వినిపిస్తారా? ఒక్కసారి విహాన, యజ్ఞశ్రీ ఒకసారి ఇలా రన్నా. సో మరి ఇప్పుడు చిన్న పిల్లలతో భగవద్గీత పారాయణం మచ్చుకు ఒక శ్లోకాన్ని వినిపించబోతున్నారు. ఇది చిన్మయ మిషన్లో 17వ సంస్కార సాధన శిబిరం నందు నేర్చుకున్నటువంటి ఈ విద్యార్థులు చక్కగా పఠిస్తున్నారు, మనకు తెలియజేస్తున్నారు. చూద్దాం. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే చెప్పాలి. శ్రీమద్ భగవద్గీత అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ ధన్యసంక్రమణ కృష్ణ పునర్యోగం సంసతి యస్యేతయోగ
एकं तन्मेर्भूरिसुनिश्चितं श्रीभगवानुवाच सन्न्यासं कृष्ण पुनर्योगं च संचसि यक्षेयेतयो एकं तन्मे ब्रूतु निश्चितम्. ఓకే. వావ్, చూశారు కదండి, ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలతో కూడినటువంటి సంస్కృత భాషను అలా ఓకగా వారు నేర్చుకొని చక్కగా వచ్చి రాని స్పష్టమైన పదాలతో ఎంత బాగా చెప్పారో. నిజంగా ఇది మన సంస్కృతి యొక్క గొప్పతనం. మరి మాతాజీ, మీరు అన్నారు ఇక్కడ విష్ణు సహస్రనామము అని పఠిస్తున్నారు, నేర్పిస్తున్నాము, శిక్షణ ఇస్తున్నాము. అలాగే మన పురాణ ఇతిహాస గ్రంథాలైనటువంటి రామాయణం అయితే మహాభారత గ్రంథాల గురించి కూడా మీరు విశ్లేషిస్తున్నారా? చెప్తున్నాము. ఎందుకంటే భగవద్గీత ఎక్కడి నుండి తీసుకురాబడింది, ఎవరెవరికి చెప్పారు, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇప్పుడు మనం ప్రస్తుతం నేర్చుకుంటున్నటువంటి చాప్టర్ ఏంటి, వాటన్నిటిపైన మహాభారతంలో ధృతరాష్ట్ర ఎవరు, కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు, ఎవరికి ఎవరు భార్య, ఎలా వచ్చింది ఈ స్టోరీ, సో విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి కూలంకషంగా తెలియజేయడం జరుగుతుందన్నమాట. అలాగే రామాయణం గురించి కూడా వాళ్ళకి చక్కని కొన్ని శ్లోకాలను నేర్పించి దానిపైన ఒక అవగాహన వచ్చేలాగా తీసుకొస్తున్నాం అనమాట. భగవద్గీత పిల్లలు పాడుతుంటే విన్నాం. మరి విష్ణు సహస్రనామాన్ని మరికొంతమంది చిన్నారులు పఠించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారి యొక్క విష్ణు సహస్రనామం ఎలా ఉంటుంది, ఏ విధంగా నేర్చుకున్నారన్న విషయంపై ఇప్పుడు చూద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. వైశంపాయన వాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిరవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్వాణ భాషుభం కో ధర్మః సర్వధర్మాణాం ధర్మ పరమో మతః ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. భీష్మోవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితః తమేవ చర్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ. హరి ఓం. విన్నారుగా, పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఇబ్బంది పడే ఈ విష్ణు సహస్రనామ పారాయణం అనేది చిన్నారులు చాలా చక్కగా స్పష్టంగా ఎక్కడ ఏ మాత్రం పొరపాటు లేకుండా పొళ్ళు పోకుండా ఎంత బాగా చెప్పారో. నిజంగా ఇది పిల్లలకి ఇప్పటి నుంచి చిన్నతనం నుంచే ఈ విద్యను నేర్పించడం వల్ల వారి యొక్క ఆశయాన్ని చాలా చక్కగా వారు నిర్ణయించుకోవడం, ఆ బాటలో ధర్మపరంగా నడవడం అనేది చాలా సునాయాసంగా చేయగలరు. చిన్మయ మిషన్లో ఇక్కడ గమనించినట్లయితే పిల్లలు ఎంత చక్కగా సాంప్రదాయ దుస్తులను ధరించి ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. మరి ఆహార్యంలోనే కాదు, వారి ఆలోచన విధానంలో, వారి పఠనంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది చిన్మయ మిషన్. సో ఇప్పుడు వారు హనుమాన్ చాలీసా అంటే కార్యసిద్ధికి ప్రతీకగా, మరి మనోసంకల్పానికి బలమిచ్చే ఆంజనేయ స్వామిని ఆరాధించే హనుమాన్ చాలీసాను కూడా చాలా అద్భుతంగా పఠించబోతున్నారు. వీక్షిద్దాం. శ్రీ గురు చరణ సరోజ రజా నిజ మన ముకుర సుధారి
वरणौरज्वला विमलयश जोदायक फलचारी बुद्धिहीन तन जान गए सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुरेश कादल कुंडल कुंचित केश हाथ वज्र ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप हाजक वंदे विद्यावान गुणीयति चादुर राम काज कनिवे को आदर प्रभु चरित्र सुनिवे को रसिया रामन कन सीता मन वसिया हरि ओम. వావ్, చాలా చాలా బాగుంది కదా. మరి మాతాజీ వీళ్ళకి ఈ హనుమాన్ చాలీసా నేర్పించడానికి ఎంత సమయం పట్టింది మీకు? అంటే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారమ్మా. అంటే వీళ్ళకి డ్యాన్సులు, డ్రామాలు, స్కిట్లు, స్తోత్రాలు ఇవన్నీ కూడా చాలా ఈజీగా, అంటే మనం ఆశ్చర్యపోతాం అనమాట. అంత ఫాస్ట్ లెర్నింగ్ కెపాసిటీ బిట్వీన్ అంటే 5 years నుంచి మనకి 15 years వరకు కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట వాళ్ళకి నేర్చుకునేది. మనకి ఇంకా శక్తి సరిపోదు వాళ్ళకి, ఇంకా మనం ఇంకా ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఇలా ఎన్నైనా నేర్చుకుంటారు వాళ్ళు. కాబట్టి హనుమాన్ చాలీసా చదువుతున్నావు కదా, నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చెప్పు. నాకు చాలా బలం వస్తుంది. మాతాజీ, ఇప్పుడు ఇక్కడ మీరు ఈ శిక్షణా కేంద్రంలో హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, భగవద్గీత, అలాగే వీటితో పాటు పురాణ ఇతిహాస గ్రంథాలైనటువంటి రామాయణ, మహాభారత సంబంధించిన మారల్ స్టోరీస్ కూడా నేర్పిస్తున్నారు. మరి వీటితో పాటు వేదం కూడా నేర్పిస్తున్నారని విన్నాము. మరి వేదం అనేది ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించిన వాళ్ళు మాత్రమే నేర్చుకునే విద్య. మరి మీకెందుకు ఆ ఆలోచన వచ్చింది? మా మాతాజీ గారు ఇన్స్పిరేషన్ అనమాట, శారదా మాతాజీ. ఎవరికైతే వాక్ స్పష్టత కావాలో, ఎవరి మేధస్సు అయితే వికసించాలో, అలాగే చదివినటువంటి విద్య ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ సందర్భంగా వాళ్ళకి ఉదాత్త, అనుదాత్త, స్వరిత, జట అనేటటువంటి ప్లుత, దీర్ఘస్వరిత అనేటటువంటి అనువాకాలు ఉంటాయన్నమాట, నొటేషన్స్ అంటారు. అంటే మనకి సంగీతంలో సరిగమపాలు ఎలా అయితే హెచ్చు తగ్గులు ఉంటాయో, అలాగే వేదంలో కూడా నేర్చుకోవాలంటే దానికి సంబంధించి హెచ్చు తగ్గులు ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క అక్షరాన్ని పైకి అప్లిఫ్ట్ చేయాలి, కొన్ని కిందకి ఇలా దించాలి. అదొక చాలా అద్భుతమైనటువంటి పోర్షన్ అనమాట. సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. కానీ చదువుతూ ఉంటే వినాలి అనిపిస్తుంది, ఎవరైనా గొడవ పడితే ఆపేయాలనిపిస్తుంది. కానీ వేదం ఎంత గట్టిగా చదువుతూ ఉంటే అంత ఆనందంగా అనిపిస్తుంది. మనకి సద్బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కని వాళ్ళు ఘన పాటలు ఉంటారు చూడండి, వాళ్ళు ఘనం పాడుతూ ఉంటే మన శరీరం అంతా కూడా పులకించిపోతుంది అనమాట. కాబట్టి ఆ పిల్లలు ఆ భగవత్ స్వరూపులు. కాబట్టి మా మాతాజీ గారు మాకు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్. మాకు కూడా తిరుపతి నుంచి వేద పండితులు వచ్చి మమ్మల్ని ఇలా తీర్చిదిద్దారు. సో మాకు వచ్చినటువంటి విద్య, మనకి మామూలుగా పూజల్లో మంత్ర పుష్పము అని చెప్పేసి అంటూ ఉంటాము. ఆ మంత్ర పుష్పాన్ని భగవంతుడికి ఆయన పాదాల వద్ద మనం సమర్పిస్తాము. ఆ మంత్ర పుష్పాన్ని వాళ్ళకి తెలియజేయడం జరిగిందనమాట. ఇంకా వాళ్ళకి ఇష్టం ఉందనుకోండి, పంచసూక్తాలు, తర్వాత రుద్రము, నమకము, చమకము కూడా వాళ్ళకి నేను నేర్పించబోతున్నాను అనమాట. అలాగే మేధస్సుకు సంబంధించింది కూడా ఒక అబ్బాయి లాస్ట్ క్యాంపులో నేర్చుకున్నాడు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మాతాజీ గారి యొక్క, శారదా ప్రియానంద మాతాజీ వారి యొక్క అద్భుతమైనటువంటి ఆ ఇన్స్పిరేషన్తోనే పిల్లలందరికీ కూడా ప్రతి సమ్మర్లో కూడా మేధస్సుని వికసింపజేసేటటువంటి అనువాకాలు వేదాల్లో చాలా ఉన్నాయి. సరస్వతి సూక్తాలు ఉన్నాయి, గాయత్రి మంత్రాలు ఉన్నాయి, తర్వాత ఎస్ ఛందస, వృషభో, విశ్వరూప అని మేధస్సు వికసనం కోసం, చదివింది గుర్తుండడం కోసము వాళ్ళు లైఫ్లో. ఇంకొకటి ఏంటంటే 90, 80, 100 ఏళ్ళు వచ్చినా కూడా స్వరంలో ఏమాత్రం మార్పు రాదు, వణుకుడు రాదనమాట ఈ వేదం నేర్చుకోవడం వల్ల. సో అదొక బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. ఆ ఉద్దేశం నేను సమ్మర్లో ఇలాంటి అనువాకాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు యోపాం పుష్పం తెలియచేస్తారు. సో మంత్ర పుష్పాన్ని పఠించారు, నేర్చుకున్నారు ఈ శిక్షణలో. మరి వాటిని ఇప్పుడు మనకు వినిపిస్తున్నారు, విందాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वापां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति योपामायतनं वेद आयतनवान् भवति यारो वा आपायमायतनम् आयतनवान् भवति योपामायतनं वेद आयतनवान् भवति आपो वा अग्नेता आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आयतनं वेद आयतनवान् भवति आपो वैरायतनम् आयतनवान् भवति य एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति योगोऽस्यतपदायतनं वेद आयतनवान् भवति आपो वयमस्यतपदायतनम् आयतनवान् भवति य एवं वेद योगामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा आयतनम् आयतनवान् भवति यश्चन्द्रमसायतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमसायतनम् आयतनवान् भवति దాదాపుగా 2 దశాబ్దాల పైనే అయింది ఈ సంస్థ చిన్మయ మిషన్స్ ప్రారంభమై 1950వ సంవత్సరంలో స్థాపించినటువంటి చిన్మయ మిషన్ దేశవ్యాప్తంగా ప్రతి చిన్న ఊర్లలో కూడా చిన్న చిన్న ఆశ్రమాలను స్థాపించి పిల్లలకు సంస్కృతి సంప్రదాయ విద్యలను నేర్పిస్తూ పురాణ ఇతిహాస గ్రంథాల యొక్క ఆవశ్యకత వాటి తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర గురించి వివరిస్తూ ఎంతో కాలంగా పిల్లల్ని తీసుకెళ్తూ ఉన్నారు, ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే మరి కర్నూలు నగరంలో ఏర్పాటు చేసినటువంటి స్థాపించినటువంటి చిన్మయ మిషన్లో స్వామిని సుప్రమానంద మాతాజీ గారు దాదాపు దశాబ్ద కాలం పాటు ఇక్కడ వారి విధులు నిర్వహిస్తూ పిల్లల ఉన్నతికై వారి యొక్క విద్యాభివృద్ధిలో భాగంగా తోడ్పాటు అంటే సంప్రదాయ సంస్కృతి యొక్క వైభవాలను తెలియచేస్తూ ఇలా ముందుకు సాగుతున్నారు. మరి ఇందులో భాగంగానే మనం ఇప్పుడు విన్నాం వేదంలో మంత్రపుష్పం అనేది ఎంత పవిత్రమైనదంటే ఆ మంత్రపుష్పం వింటున్నా స్మరిస్తున్నా చెబుతున్నా నిజంగా గూప్సుభం అంటే పులకించిపోతుంది శరీరము అంటారు. ఎందుకంటే ఆ మంత్రపుష్పంలో అంతటి నిగూఢమైనటువంటి అర్థము ఆ రాగము మనల్ని పులకింపచేస్తుంది. ఆ రాగాన్ని ఆ మంత్రపుష్పాన్ని పిల్లలు ఎంత చక్కగా చాలా అద్భుతంగా నిజంగా మరి ఇప్పుడు మనకు వినిపించారు. మరొక అంశాన్ని ఏం వినిపించబోతున్నారన్న విషయాన్ని మాతాజీ మాటల్లో తెలుసుకుందాం. హరి ఓం అమ్మ. యాక్చువల్గా భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా మనం ప్రచారం చేస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని లక్షల మందికి స్కూళ్ళల్లో వెళ్ళి, అలాగే ఇక్కడ చిన్మయ మిషన్ కర్నూలు వింగ్ ద్వారా మొత్తం 10,000 మంది పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా స్కూళ్ళల్లో కళాశాలల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యాంపులో ఏంటంటే శ్రీమద్ భాగవతం అంటే చాలా అద్భుతమైనటువంటి పోతనామాచుల వారు రచించినటువంటి ఆ పద్యాలు వింటూ ఉంటేనే మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. సో పోతన భాగవతంలో దశమ స్కందములో కృష్ణుడు పుట్టింది ఎలా చెప్పారు. సో గర్గ మహర్షి వస్తున్నప్పుడు మరి ఆ యొక్క నందబాబా ఏ విధంగా ఆయన్ని మరి స్వాగతించారు అనేటటువంటి పద్యాలని వాళ్ళు ఇప్పుడు ఆలపిస్తారు. అలాగే ప్రహ్లాద చరిత్ర అనేటటువంటిది మనకు చాలా ఇష్టమైనటువంటి అంశం, చిన్నపిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఆ స్టోరీ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అయితే దాంట్లో ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని వాళ్ళు మీ ముందు ఆలపిస్తారు. ఒక్కసారి వాళ్ళ ద్వారానే మనం విందాం.
హరి ఓం. మందారమకరంద మాధుర్యమునదేలు మధుబంబువోగునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ హార్యే చొక్కు కోరిన చేరునే పుటజములకు పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరకంబు అరగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏరీనికరంబు చేరవేచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ఊరకరారు మహాత్ములు వారముల ఇండ్ల కడకు స్మర్చుడనెల్లంకాల మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా ఏమి నోము పడము ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలరారా వీనులలరా మన యశోద చిన్ని మగవాణ్ణి కనెనట చూచి వస్తమమ్మ సుదతులారా. హరియో వావ్, విన్నారు కదా ఎంత చక్కగా ఒకే రిథంలో అందరూ అద్భుతంగా చెప్పారు. నిజంగా పిల్లలకు ఈ విధంగా విద్యా విధానాలు నేర్పిస్తే ఎటువంటి దొడ్డ పరిస్థితులైనా భవిష్యత్తులో వారు మనోనిబ్బరంతో మనోస్థైర్యంతో ఎదుర్కోగలరని మనం పక్కాగా చెప్పచ్చు. కర్నూలు నగరంలో వెంకటరమణ కాలనీలో స్థాపించబడినటువంటి చిన్మయ మిషన్లో యోగా విద్యాభ్యాసం కూడా నేర్పించడం జరుగుతుంది పిల్లలకి వేసవి శిబిరంలో. మరి ఇక్కడ యోగా మాస్టర్ గారు, యోగా గురువు గారు ఇల్లూరు వెంకటశెట్టి గారు ఉన్నారు. వీరిని చూస్తుంటే 60 ఏళ్ళలో ఏమో అనుకునేవారు కాదండి, ఈయనకి దాదాపుగా 80 సంవత్సరాలు. అంటే వీరు ఇలా ఉన్నారు అంటే దానికి కారణం వీరు అనుసరించినటువంటి యోగ విద్య. మరి అదే యోగ విద్యని పిల్లలకి నేర్పిస్తే వారి భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా అద్భుతంగా పెరుగుతారు అన్న సంకల్పంతో చిన్మయ మిషన్ వారు స్వామిని సుప్రేమానంద మాతాజీ వారు వీరి సహకారం కూడా తీసుకున్నారు. ఇక్కడ ఈ వేసవి శిబిరంలో పిల్లలకి కూడా యోగ విద్య నేర్పించారు. మరి ఆ విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. హరి ఓం అమ్మా. మీరు ఎంతకాలం నుంచి చిన్మయ మిషన్లో ప్రయాణం సాగిస్తున్నారు? చిన్మయ మిషన్ స్థాపించినప్పటి నుంచి దాదాపుగా మాతాజీ గారు పిలుస్తూనే ఉన్నారు. మేము ప్రతి సంవత్సరం ప్రతి క్యాంపులో, వేసవి క్యాంపులో 1 గంట సేపు వచ్చి యోగా నేర్పిస్తుంటాం. కొంచెం ఏమైనా కథలు కూడా పిల్లలకు పరిచయం చేస్తూ ఉంటాం. మీరు 80 ఇయర్స్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. దానికి కారణం, ఇంత యంగ్గా కనిపిస్తున్నారు, కారణం ఏంటి? అది యోగా ఒకటి భగవంతుని ఆశీస్సులమ్మ. మనం భగవంతుని తెలుసుకుంటూ చేస్తే చిన్మయ మిషన్ ధ్యేయం ఏంటంటే దేశభక్తితో పాటు దైవభక్తి రెండింటిని కలిస్తే అవి రెండు మంచిగా దేశాన్ని, భావి భారత పౌరుల్ని, పిల్లల్ని ముఖ్యంగా చేస్తానే ఉద్దేశంతో ఈ చిన్మయ మిషన్ అనేది నడుస్తుంది. దాంట్లో నేను కూడా నా యొక్క సహకారము ఉడతా భక్తిగా అందిస్తూ ఉన్నాను. సరే, మరి ఇప్పుడు ఈ వేసవి శిబిరంలో పిల్లలకి మీరు ఏం నేర్పించారు? పిల్లలకు మామూలుగా ప్రాణాయామము, ఆసనాలు, సూర్య నమస్కారాలు, తర్వాత గురు నమస్కారం అంటే హనుమంతుని కూడా నమస్కారాలు, చాలా ఆసనాలు నేర్పిస్తూ ఉంటామమ్మా. మరి పిల్లలు చక్కగా వింటారా? అంటే పిల్లలు చిన్న వయసులో ఉన్నారు పిల్లలు, మరి మిమ్మల్ని అనుసరిస్తారా? నేను హెడ్ మాస్టర్ కదమ్మా. పిల్లల్ని ఏ విధంగా లెవెల్ పెట్టుకోవాలా, పిల్లల్ని మన పిల్లలు మనం చూసుకోవాలి అని ప్రేమతోని, లాలనతోని వాళ్ళకు మంచిగా అన్ని విషయాలు చెప్తూనే ఉంటాను. సో మీరు రిటైర్డ్ ఎంఈఓ అని విన్నాము. అవునమ్మా. నేను ముందర గెస్టెడ్ హెడ్ మాస్టర్, తర్వాత ఎంఈఓగా మెదక్ జిల్లా నారాయణఖేడ్కి వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు పనిచేసి మామూలుకి వచ్చి రిటైర్డ్ అయ్యాను. చిన్నప్పటి నుంచే మా అన్న వాళ్ళు కర్నూలుకి వచ్చేసారు కాబట్టి మేము కూడా కర్నూలుకి వచ్చాము. ఇక్కడనే శ్రీనివాసం ఏర్పరచుకున్నాము. తర్వాత అయినా తాపత్రయం ఎవరు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ ఆరోగ్యంగా
భగవంతుని దర్శకుడు దేశభక్తితో ఉండాలని కోరికతోని ఇక్కడ ఇప్పుడు నరసింహస్వామి కళ్యాణ మంటపం అంటే బాలాజీ నగర్లో నరసింహస్వామి దేవాలయంలో కూడా యోగా 5:30 నుంచి 7 గంటల నేర్పిస్తుంటాను. అక్కడైనా సెకండ్ బ్యాచ్ వచ్చి ఇక్కడ పిల్లలకు 7:30 నుంచి 8:30 వరకు నేర్పిస్తున్నానమ్మా. మరి ఇప్పుడు ఈ వేసవి శిబిరంలో మీరు నేర్పించినటువంటి అంశాలు మా వంటివి ఛానల్ వారికి చూపిస్తారా? చూపిస్తామమ్మా. చిన్నగా కొంచెం ఒకసారి యోగా గురించి చెప్తామమ్మా. యోగా అంటే రోగ నిరోధకములు, తర్వాత వచ్చిన రోగాలని పోగొట్టేది. చిన్న ఉదాహరణ ఏమిటంటే ఇప్పుడు వృద్ధులే ఉన్నారు, పాత వస్తుంది, పాత జీపు కూడా కొత్త పార్ట్స్ చేస్తే కొత్త జీప్ అంతా పోకపోయినా కానీ దాన్ని అనుసరిస్తూ వేగంగా పోతుంది. ఆ విధంగా మనము యోగా చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న అవయవాలు ఏమవుతాయంటే మంచిగా ఉత్తేజితమవుతాయి. మోకాలు అరిగిపోకుండా, గుజ్జు ఊరడము, తలనొప్పి, బీపీ, షుగరు ఇలాంటి ఏం జబ్బులు రాకుండా. ఇది మహాభాగవతంలో కూడా ఉంది. వృషభదేవునికి నారద మహర్షి చెప్తాడు, ఎవరైతే భగవంతుని దర్శకుంటూ యోగా ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే అతడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కానీ యువకుని మాదిరి ఉత్సాహంగా ఉంటాడు అని చెప్పినారు. అందుకే మీరు యువకుని మాదిరిగా ఉన్నారంటారా? అది భగవంతుని ఆశీస్సులు అమ్మ అవి. ఓకే, మరి పిల్లలు ప్రదర్శించే యోగ విద్యని మనం ఇప్పుడు చూసుకుపోతున్నాం. పెట్టుకోండి. ఫస్ట్ ఇదో ప్రాణాయామం అంటే ఇదో విధానం. ఈ విధంగా చేసుకుంటూ ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే, ప్రాణాయామం అంటే ఏమంటే కపిల మహర్షి ఏం చెప్పినా అంటే ప్రాణాయామంలో 3 భాగాలు ఉంటాయి. పూరకము అంటే శ్వాస తీసుకురావడం, కుంభకం అంటే కొంచెం నిలబెట్టడం, రేచకం అంటే మళ్ళీ వదలడం. ఇది కపిల గీత అనేది మహాభాగవతంలో తృతీయ స్కందంలో కపిల మహర్షి తల్లి దేవహూతికి చెప్పినామంట, అమ్మ మనిషి ప్రాణాయామం అంటే శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, మళ్ళీ దీర్ఘ శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, అటు చేస్తుండండి. ఈ విధంగా మనిషి పూరకము, కుంభకము, రేచకము చేస్తుంటూ ఉంటే మనసులో ఉండే వాతము, పిత్తము, కఫము అవి ఎలాంటివంటే పోయి మనిషి ఆరోగ్యంగా తలెత్తాయి. ఎంత ఆరోగ్యంగా అంటే మామూలు ఆభరణాల మంగాన్ని కంసలవానికి ఇస్తే ఎర్ర సొర రాగి, తెల్ల సొర ఎండి తీసేసే స్వచ్ఛమైన బంగారు ఏ విధంగా వస్తుందో మనిషి కూడా ఆ విధంగా వాతము, పిత్తము, కఫము అని తగ్గిపోయి మనిషి ఆరోగ్యంగా తయారవుతాడు అని చెప్పి తల్లి దేవహూతికి కపిల మహర్షి సాక్షాత్ అతడు విష్ణువు యొక్క అంశ సంభూతుడు అతడు చెప్పాడు. దాన్ని అనుసరిస్తూ మనం చెబుతూ ఉంటాము. ముఖ్యంగా వాతం అంటే ఏమిటంటే, వాతం అంటే మనిషి లా ఉండడం, కఫం అంటే ఏమి మనసులో ఉండే గల్ల. ఎందుకంటే ఈ కఫం నుంచే మనుషులు కరోనా, న్యూమోనియా బారిన పడి చాలామంది చనిపోతున్నారు అనవసరంగా. అందుకే మన నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు, ప్రతి స్కూల్లో ఒక యోగా మాస్టర్, ప్రతి హాస్పిటల్లో ఒక యోగా మాస్టర్ను పెట్టాలనుకుంటున్నాం. మేము అదేవిధంగా ప్రతి స్కూల్కు యోగా విద్యకు పిలుస్తుంటాం. యోగా డే నాడు కూడా పోయి అందరికీ కూడా ఈ విషయం గురించి చెబుతూ ఉంటాము. ఇంకొకటి అయినా రెండవది మద్యం అనమాట. చేతులు ఇట్లా పెట్టండి, ఈ విధంగా పొజిషన్ మార్చుకుంటూ ఉంటే లోన అవయవాలు మంచిగా అవుతాయన్నమాట. మళ్ళీ ఇప్పుడు శ్వాస తీసుకోండి, ఇది మద్యం అన్నమాట. శ్వాస వదలండి, దీర్ఘ శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, శ్వాస తీసుకోండి బాగా నిదానంగా, శ్వాస వదలండి, దీర్ఘ శ్వాస తీసుకోండి, శ్వాస చేతులు తీయండి. ఇదొకటి. దీంట్లో 2 in 1 అన్నమాట. ఒకటి ఎక్సర్సైజు, 2 ప్రాణాయామం ఉంది. ఇంకోటి మూడవది ఏంది, చేతులు ఇట్లా పైకి పెట్టి బాగా దీర్ఘ శ్వాస తీసుకోండి, శ్వాస చేతులు వెనక్కి పెట్టుకోవాలి భుజాల మీదకి, మో చేతులు పైకి రావాలి. దీర్ఘ శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, దీర్ఘ శ్వాస తీసుకోండి, శ్వాస చేతులు దించండి. మనం మామూలుగా శ్వాస తీసుకుంటే పై శ్వాసలు తీసుకుంటామమ్మా. కానీ ఈ విధంగా తీసుకుంటే ఊపిరితిత్తుల్లో మూలలకు కోణాలకు ఆ దీర్ఘశ్వాస కుంభకం అనేది పోయి అక్కడ ఉండే కఫం అనేదాన్ని బయటికి పంపిస్తుంది. ఆ విధంగా మనిషి కఫం అనేది తగ్గిపోతుంది. తర్వాత ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే మనసులో ఉండే అది యొక్క ఫ్యాట్, కొవ్వు కూడా దినదినం కరుగుతూ పోతుంటుంది. ఆ విధంగా మనిషి తేలికగా ఆరోగ్యంగా తయారవుతాడు. ఎప్పుడైనా వేయచ్చు, బాగా ఆకలైనప్పుడు వేయచ్చు, నిండా తిన్నా కూడా అరగడానికి కూడా ఈ ఆసనం వేస్తే తొందరగా అరుగుతుంది. ఈ ఆసనం పేరునే ఉంది, వజ్రాసనం అంటే మనిషిని వజ్రం మాదిరి తయారు చేస్తుంది అని చెప్పి అర్థం అనమాట. దీంట్లోనే ఇంకో చిన్నగా ఇట్లా ముందర కొంగండి, చేతులు ముందర చాచండి. ఇది మండుక, ఇది దీని ఏమంటారంటే శశాంకాసనము లేదా మార్జాలాసనం. అంటే అది కుందేలు మాదిరి వంగినారు కదా, అందుకని దీన్ని మార్జాలాసనం అంటారన్నమాట. ఈ నడుము నొప్పులు అవల్ల ఏం లేకుండా మంచిగా మనిషి ఆరోగ్యంగా మంచిగా ఎక్స్పాండ్ చేస్తామన్నమాట శరీరాన్ని. తర్వాత వెన్నెముక కూడా తేలికగా ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి. కూర్చోండి నాన్న. దీంట్లోనే మండుకాసనం ఉంది. మండుకాసనం ఇది చేస్తే ఏమైందంటే మనిషిలో చేతులు ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టి ముందర పొంగండి, తల పైకి ఎత్తండి, తల పైకి ఎత్తండి, నా దగ్గర అటు చూడండి, కొంచెం అలానే ఉండండి. మళ్ళీ పైకి రండి, శ్వాస తీసుకోండి, మళ్ళా 2 సారి
శ్వాస వదులుతూ ముందరికి వంగండి, తలపైకి, బాడీ బెండింగ్, హెడ్ లిఫ్టింగ్, తలపైకి లెత్తాలి. అట్లా ఆ విధంగా చేసుకుంటుంటే మనుషులకి లివర్, ప్యాంక్రస్ మంచిగా యాక్టివేట్ అయ్యి షుగర్, బీపీ లాంటివి రావన్నమాట. ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది లోపల. ఒకసారి ఎక్కువ మన కాలు మార్చండి, ఫోటో చేయండి. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మనుషులు కట్ చేయనా, సౌండ్ తగ్గిస్తా, తీసుకోండి. చెప్పండి ఒక మాట, ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను ఒకళ్ళ. అంటే పొట్టుకున్న వాళ్ళు మంచిగా పొడుగు అవుతాడు, బలంగా తయారవుతాడు. లావుకున్న వాళ్ళు కూడా బక్కగా, స్మార్ట్గా, తేలికగా, ఆరోగ్యంగా తయారవుతాడు. మనం 3 ఉపయోగాలు చెప్తామని 30 ఉపయోగాలు, చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రాణాయామం ఆసనాలు ఇస్తుంటేమ్మా మనుషులో ఉండే కుండలిని శక్తి ఉంటుంది. ఆ కుండలిని శక్తి ఏమంటే మేల్కొని షట్ చక్రాలు ఉంటాయి మనుషులు. ఆ షట్ చక్రాలు మామూలుగా 2.5 చుట్టలు ఉంటాయట. ఈ ప్రాణాయామం ఆసనాలు ఇస్తుంటే 3 చుట్టలు అవుతాయట. అవి ఆఖరికి ఆ యొక్క చుట్టూ ఏమైతే సర్పాకారంలో పైకి లేస్తాయట. పైకి లేసి వాళ్ళలో ఉండే కుండలిని శక్తి మేల్కొని వాళ్ళు ఎటువంటి అద్భుత కార్యాలు చేస్తారంట. ఇట్లా ఉదాహరణకు 7 కొండలు ఎక్కుతాడు. ఎట్లెక్కినా అంటే ఆ యోగా శక్తి, దైవబలం వల్లనే ఎక్కుతారన్నమాట. నేను కూడా మొన్న ఇస్కాన్ టెంపుల్ యాత్రకు వెళ్ళాను రీసెంట్గా. 25 కిలోమీటర్ గోవర్ధన పరిక్రమ. ఆ భగవంతుడు నన్ను నడిపించినాడని భగవంతునితో వినయంగా మీతో పాటు చెప్పుకుంటానమ్మా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో మనము ఇంతవరకు చిన్మయ మిషన్లో పిల్లలు పఠించినటువంటి వేదాలు, విష్ణు సహస్రనామము, భగవద్గీత పారాయణము, యోగాసనాలు ఇలాంటివన్నీ చూసాం. మరి పిల్లలు ఇక్కడికి రావడానికి పేరెంట్స్ యొక్క అనుమతితోనే ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలా ఉంది, వారి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి అందరికీ. సార్ చెప్పండి, మరి మీరు చిన్మయ మిషన్లో పిల్లలకు వేసే శిబిరంలో మీరు ఈ శిక్షణ ఇప్పిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మాకి పిల్లల్లో ఏకాగ్రత పెంచడము, యోగా చేయడం వల్ల వాళ్ళు ఆధ్యాత్మికత నేర్పించడము, పిల్లల్లో విలువలు, మానవతా విలువలు ఏ విధంగా నడుచుకోవాలా, పిల్లలు అంటే చదువుతో పాటు మొత్తం అంటే ఏ విధంగా నడుచుకోవాలా, ఇంట్లో ఏ విధంగా ఉండాలా, ప్లస్ చదువు ఒకటే కదా, ఇప్పుడున్న కాలంలో పిల్లలు అంతా సెల్ ఫోన్కి అడిక్ట్ కావడము కాబట్టి ఇవన్నీ మర్చిపోతున్నారు. దీనికి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నా నా తరపున. ఎందుకంటే వారి పిల్లల్లో మంచి అవగాహన తెప్పించి యోగా శిక్షణ ఇవ్వడం, డ్యాన్స్, కోలాటం కానీ, ఈ శ్లోకాలు కానీ, హనుమాన్ చాలీసా కానీ, భగవద్గీత గురించి వివరించడం కానీ నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, అంటే మీరు మీ పిల్లల్లో ఏ మార్పు గమనించారు ఇక్కడ ఈ శిక్షణ పొందిన తర్వాత? అంటే వాళ్ళలో ఇప్పుడు వచ్చి అంటే వాళ్ళంతా వాళ్ళు సొంతంగా అంటే ఇంతకుముందు మేము నిద్ర లేపాల్సి వస్తుంది, ఇప్పుడు వాళ్ళు తొందరగా లేయాలా, మేము వెళ్ళాలా, యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెంచుకోవడం కానీ, ఇంకొకటి చదువుకోవడం కానీ, వాళ్ళలో వాళ్ళు లేదు మేము చదువుకోవాలా, ఇంకోటి అంటే వాళ్ళ నడవడికలో చాలా మార్పు వచ్చేసిందండి బాగా. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పండి. యాక్చువల్గా ఏంటిదంటే ఈ సినిమా కేంద్రాలన్నీ సంస్కార కేంద్రాలండి. పిల్లలకి సంస్కారం వస్తుంది, అంటే ఎలా నడుచుకోవాలి వేరే వాళ్ళతోని, అంటే ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ధైర్యము అన్నీ వచ్చేస్తాయండి. ఎందుకంటే ఇక్కడ విష్ణు సహస్రనామం అంటే ఒక సంస్కారం అనేది కంప్లీట్గా నేర్పిస్తారు. అది యాక్చువల్గా చిన్మయ కేంద్రాలు ఉన్న ఒక క్యారెక్టర్ అనమాట. అది చాలా మార్పు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఏదైనా చేసుకుంటారు, ధైర్యంగా ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సంస్కారం అండి. ఇది ముఖ్యమైనది. నేను మళ్ళీ ఒత్తి చేసి చెప్తున్నాను. సంస్కారం, చాలా సంస్కారం వస్తుంది పిల్లలకి. ఇది మిగతా తల్లిదండ్రులు కూడా పంపించాలని కోరుకుంటున్నాను. అంటే ఎందుకంటే ఆదివారం కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం పిల్లల్ని ఇక్కడికి పంపిస్తే చాలా సంస్కారం వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ముందు అంటే ఫ్యూచర్లో చాలా అంటే వాళ్ళ సొంతంగా బతకగలరు. మెయిన్ అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల వాళ్ళు అంటే ఏదన్నా స్టెప్ వేయడానికి ధైర్యం చేస్తున్నారు. ఈరోజు సాధించగల నమ్మకం వాళ్ళలో వస్తుంది. ఈరోజు పిల్లలు మంచి ఆధ్యాత్మికంగా నేర్పించడం వల్ల ఫ్యూచర్ బాగుంటుందండి. శ్లోకాల పరంగా చాలా మర్చిపోతున్నారు పిల్లలు. ఇంకోటి ఏమంటే క్రమశిక్షణ బాగా వస్తుంది. ఇప్పుడున్న చదువుతో పాటు సంస్కారం మర్చిపోతున్నారు పిల్లలు. చెప్పాలంటే ఫోన్స్కి అడిక్ట్ అవుతున్నారు. అటువంటివి లేకుండా ఇక్కడ ఆధ్యాత్మికంగా బాగుందండి. మీ పిల్లల మార్పుడు గమనించారా? చాలా బాగుందండి. అందుకని మా అబ్బాయిని పంపించాము, మా అమ్మాయిని కూడా ఇక్కడే పంపిస్తున్నాం. అమ్మ చెప్పండి, మరి ఇప్పుడు ఈ చిన్మయ మిషన్లో సంస్కార సాధన శిబిరం ఇక్కడ నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ మీ పిల్లల్ని పంపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు?
మేము చేసుకునే అదృష్టము పుణ్యము మాతాజీ మాకు కర్నూలుకి రావడం, మా పిల్లలు చేసుకునే పుణ్యము, చాలా క్రమశిక్షణ. మేము ఇంట్లో పెడితే కూడా రాదు, ఇక్కడికి వచ్చినాక చాలా బాగా మాతాజీ వారు బాగా నేర్పిస్తున్నారు. అసలు మేము ఆశ్చర్యపోతున్నాం, మా పిల్లలు ఇంట్లో ఎట్లా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారు ఇక్కడ పంపించినాక. అసలు మాతాజీ మాకు దేవుడిచ్చిన వరం అంతా బాగా దొరికింది మా పిల్లలకు. మేము కూడా చాలా అదృష్టం చేసుకున్నాం మాతాజీకి మా కర్నూలుకి రావడం మా పిల్లలకి. మాతాజీ చాలా బాగా నేర్పిస్తుంది. మా అమ్మాయి 3 రోజులకు శ్లోకాలు నేర్చుకునింది, కరాటే నేర్చుకునింది, ఇది డ్యాన్స్ నేర్చుకునింది, తర్వాత యోగా అన్నీ చాలా బాగా నేర్పిస్తుంది. చాలా 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 సంతోషం, కృతజ్ఞత మాతాజీకి. సో మరి ఈరోజు చిన్మయ మిషన్కి ఈరోజు కాదండి, విశిష్ట అతిథి అని చెప్పుకోవాలి. మీరు రెగ్యులర్గా వచ్చి వీరి గురించి చెప్పాలి. ముందుగా మీరు గత ఎంపీ మినిస్టర్, మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంజీవ్ కుమార్ గారి వాళ్ళ మిస్సెస్. సో వారు ఈ కేంద్రానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు హనుమాన్ చాలీసా నేర్పించడం నిజంగా గొప్ప విషయము. మరి వారి మాటల్లో తెలుసుకుందాం, వారి అనుభవాలు ఎలా ఉన్నాయో. హరి ఓం అమ్మ. నాకు చిన్మయ మిషన్లో మాతాజీ గారు అవకాశం ఇచ్చారు పిల్లలకి హనుమాన్ చాలీసా నేర్పించడానికి. వాళ్ళందరూ పరీక్షలు అయిపోయి 1 సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత కూడా సెలవుల్లో కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చి పాల్గొని ఇక్కడ నేర్చుకుంటారు. వాళ్ళందరికీ నా శుభాశీస్సులు. వాళ్ళని పంపించి సహకరించిన తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. అంటే ఒక చిన్న డౌట్, అంటే ఒక ఎంపీ క్యాడర్లో ఉన్నారు, సో మీరు ఇక్కడికి వచ్చి ఇలా నేర్పించడం అంటే అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నెక్స్ట్ జనరేషన్కి మనకు తెలిసిన జ్ఞానాన్ని ఎంతో కొంత అందిద్దామని, అంతే. సో తరతమ భేదాలు లేకుండా స్థాయిని మరిచి వారి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తున్నాను అని చాలా సంతోషంగా చెప్తున్నారు. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. సో ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే వీరు గైనకాలజిస్ట్ డాక్టర్ వసుంధర గారు. మరి వారి యొక్క విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం వారు ఇక్కడికి వచ్చారంటే చాలా గొప్ప సంస్కారం అండి. నిజంగా ఇది చాలా ఆదర్శవంతమైనటువంటి విషయం ఇది. హరి ఓం ప్రణామ్స్. అందరికీ కూడా నమస్కారములండి. ఇక్కడ చిన్మయ మిషన్లో ఒక 15 సంవత్సరాలుగా మాకు మాతాజీ గారు పరిచయం అయ్యారు. సో మా పిల్లలు చిన్న పిల్లలప్పటి నుంచి కూడా మాతాజీ వాళ్ళలోనే పెరిగినట్లు అనిపిస్తుంది. భగవద్గీత తర్వాత మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా మాతాజీ గారు చక్కగా నేర్పిస్తారు. సో ఆ పరిచయంలో నేను ఇక్కడ అదేవిధంగా మాతాజీ గారికి ప్రతి ప్రోగ్రాంలో కూడా సేవ చేసుకుంటూ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నాకు అది చాలా ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంటుంది. మా అబ్బాయి అండి, చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి కూడా ఇక్కడే ఆల్రెడీ మన మాతాజీ ఆధ్వర్యంలోనే భగవద్గీత నేర్చుకొని స్టేట్ లెవెల్కి 4 times వెళ్ళొచ్చారు. అలాగే చిన్న అబ్బాయి కూడా భగవద్గీత, హనుమాన్ చాలీసా ఇక్కడ చాలా బాగా నేర్చుకున్నారు. కాబట్టి నేను దానికి సంతోషపడుతున్నాము. అందరూ కూడా పిల్లలు ఉన్నళ్ళు ఈ ఆధ్యాత్మిక విషయాన్ని గ్రహించుకొని ఆధ్యాత్మిక పరంగా కూడా ఎదగాలని మాతాజీ గారిని బాగా మనం ప్రేర్ చేసుకుంటూ ఇక్కడ అన్ని సేవలు చేసుకుంటూ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. కాబట్టి హరి ఓం మాతాజీ గారు. చాలా సంతోషం అండి, మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఆనందదాయకంగా ఉంది. హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందండి. హరి ఓం ప్రణామ్స్. చూశారుగా, మరి తల్లిదండ్రులు ఎంత ఆనందోద్వేగానికి గురి అవుతున్నారో. అంటే పిల్లల్ని పెంచడం ఒక కళ, కానీ ఈ రోజుల్లో ఈ మొబైల్ నెట్వర్క్, సోషల్ మీడియా ముసుగులో పిల్లలు పడిపోయి మరి వాటి నుంచి బయటికి రాలేక, జీవితంలో ఎదగలేక, ఒదగలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాల ద్వారా పిల్లలకి చక్కటి సంస్కృతి, సంప్రదాయాలు, మన పురాణాల గురించి, వాటి యొక్క మహిమల గురించి, వాటి యొక్క విలువల గురించి, మన జీవితానికి ఏదైతే అవసరమో వాటిని స్వీకరిస్తూ వాటి ద్వారా ఎదగాలన్న గొప్ప సందేశాన్ని ఇచ్చే ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో పిల్లల్ని వదిలాము, మా పిల్లలు మా ప్రమేయం లేకుండానే ఎంతో అద్భుతంగా పెరుగుతున్నారు అన్న ఆనందాన్ని వారి మాటల్లో మనం విన్నాం. ఎడిటర్ గారు, ఇప్పుడు చేసే పరిచయాన్ని క్లోజింగ్కు ముందు పెట్టండి. మరి ఈరోజు దాదాపుగా 1.5 నెలల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ శిబిరంలో ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. మరి ఈ విషయంలో వీరు వచ్చేసి మాతాజీ గారి అమ్మగారు. మరి ఎంత చక్కగా, ఎంత వయసు మీద పడ్డా కూడా ఏమాత్రం అలసిపోకుండా ఇంతమందికి సేవలు చేస్తూ, సర్వీసెస్ అందచేస్తూ, మరి పిల్లలందరినీ కూడా క్రమశిక్షణలో ఉంచే విధంగా తమ వంతు సహాయ సహకారాలు ఈ సంస్థకు అందిస్తున్నటువంటి అమ్మగారు మన ముందున్నారు. వారి యొక్క గొప్ప
ఓర్పు అనేది నిజంగా చాలా ఆదర్శనీయమైనది. మరి అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అమ్మ చాలా సంతోషంగా అవుతుంది. ఇక్కడ అంతా చాలా బాగుంది. ఈ 3 సంవత్సరాలు పెట్టి అమ్మకి సేవ చేస్తున్నాను. అయినా పిల్లలు మాత్రం నా పిల్లలు నా మనవల్లా చూసుకుంటున్నాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంక వైజాగ్ మర్చిపోయాను. ఇక్కడంతా కర్నూలు అంతా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో చిన్మయ మిషన్లో వేసవి శిబిరంలో కేవలం విద్యకు సంబంధించిన విధానాలే కాదు, అంటే గ్రంథాల గురించి, ఇతిహాసాల గురించి కాదు, వాటితో పాటు పిల్లల మనోవికాసానికి తోడ్పడే నృత్యాలను, శాస్త్రీయ నృత్యాలను కూడా నేర్పించారు. మరి ఆ విశేషాల గురించి వారి మాటల్లో విందాం. ఆధ్యాత్మిక పరంగా ఎదగాలి అంటే శారీరకమైనటువంటి శిక్షణ, మానసికమైనటువంటి ఆ ఉత్తేజనం, అలాగే బౌద్ధిక పరమైనటువంటి జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక పరమైనటువంటి తత్వాన్ని పొందాలి అనేటటువంటి ఒక జిజ్ఞాస, అంటే శారీరక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక రంగాలలో అన్ని విధాలలో కూడా శిక్షణ ఇచ్చేటటువంటిదే సమ్మర్ క్యాంప్ అంటే. కాబట్టి మనకేంటంటే చెస్ కూడా ఆడిపించాం పిల్లలకి, అంటే బుద్ధి పరంగా అనమాట. సో శారీరకంగా అంటే యోగా, అలాగే డ్యాన్సెస్ అంటే నృత్యం కూడా అనమాట. దీంట్లో కూచిపూడి ఉంది, భరతనాట్యం ఉంది, కోలాటం ఉంది, ఫోక్ ఉంది, చాలా డ్యాన్సెస్ నేర్చుకున్నారు వాళ్ళంతా. మే 8న పూజ్య స్వామి చిన్మయానంద మహారాజు వారి యొక్క జన్మదిన సందర్భంగా కూడా ఆ రోజు ప్రదర్శించారు. సో ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, కోలాటం అంటే చాలా ఇష్టం. దానికోసమే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు అదే పనిగా అనమాట, కొంతమంది విశాఖపట్నం నుంచి వచ్చారు అదే పనిగా. సో ఎందుకంటే వాళ్ళకి దాంతోపాటు ఈ పాప విశాఖపట్నం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాంప్కి వస్తూ ఉంటుందన్నమాట. తన పేరు స్నేహశ్రీ చిన్మయ్. కూర్చోనన్నా. సో స్నేహశ్రీ చిన్మయ్, తనకి ఇంట్రెస్ట్ అనమాట, డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకొక విషయం ఏమంటే ఈ పాపే అందరికీ డ్యాన్స్ నేర్పించింది. భరతనాట్యము, తర్వాత కోలాటం కూడా చాలా బాగా నేర్పిస్తుంది. ఆ ఏజ్ వాళ్ళకు కూడా నేర్పిస్తుంది అనమాట. అంటే ఈ వేసవి శిబిరంలో, ఈ శిబిరంలో శిక్షణ పొందడానికి వైజాగ్ నుంచి వచ్చిందంటారా? వైజాగ్ నుంచి వచ్చింది. అలాగే చాలా బాగా నేర్పించింది కూడా అందరికీ కూడా. తర్వాత ఏంటంటే వాళ్ళకి మేము ఏం చెప్తామంటే డ్యాన్సెస్ ఉంటాయని ఫస్ట్ మేము అట్రాక్ట్ చేస్తాం. సో డ్యాన్స్ ఒకటే కాకుండా మొదట వాళ్ళకి బుద్ధి బాగా వికసనంగా ఉన్న టైంలో, ఫ్రెష్గా ఉన్న టైంలో అనమాట, యోగా అయిపోతూనే టిఫిన్ చేస్తారు కదా, వెంటనే వాళ్ళకి టఫ్ సబ్జెక్ట్స్ అనమాట. విష్ణు సహస్రనామం, భగవద్గీత, ఇది చాలా టఫ్, నేర్చుకోవాలంటే కష్టం. అందుకని వాళ్ళకి ఊరిస్తూ ఉంటాం అనమాట. 11:30 అయ్యేసరికి మీకు డ్యాన్స్ ఉంటుందని. ఈ లోపల పాపం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కూర్చొని ఓం అంటారు, ఇంకా అది కూడా నేర్చుకుంటారు, డ్యాన్స్ కూడా నేర్చుకుంటారు. ఇంకా ఆనందం అనమాట వాళ్ళకి 1 o'clock వరకు. ఇంకా ఒక పండగ వాతావరణం ఈ చిన్మయ మిషన్ బిల్డింగ్ అంతా కూడా పిల్లలతో ఇంకా కిక్కిరిసిపోతూ ఆనందంగా ఈ 1.5 month నుంచి కూడా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ ప్రదర్శన, భరతనాట్యం కూడా చేస్తారు. ఇప్పుడు కోలాటము, కొన్ని ఫ్యూ స్టెప్స్, తర్వాత భరతనాట్యం కూడా చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी చిన్మయ మిషన్ ఆధ్యాత్మిక క్షేత్రంలో మొగ్గ తొడుగుతున్న కుసుమాలు వీరు.
వీరు సంస్కృతి సంప్రదాయ పరిమళాలను అద్దుకొని తమ జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా ఉన్నత స్థానానికి చేరుకోవాలి, ఎలా ఆశయాలను నిర్దేశించుకోవాలి అన్న గొప్ప ఆలోచన విధానాన్ని ఇప్పటి నుంచే ఇక్కడ నేర్పిస్తున్నటువంటి విధానాన్ని చూస్తుంటే నిజంగా భారతదేశంలో మరి సంస్కృతి సంప్రదాయాలకి పుట్టినిల్లైన మన భారతదేశంలో ఇటువంటి విద్యార్థులు ఎంతో అద్భుతంగా ఎదుగుతారు అన్న గొప్ప విషయాన్ని, గొప్ప సందేశాన్ని ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు అందజేస్తూ ఉన్నాయి. దాదాపుగా ఈ వేసవి శిబిరంలో ఈ సంవత్సరం 80 మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఎన్నో విషయాలపై అవగాహన పొందుతూ మరి ప్రముఖ యోగా మాస్టర్ అయితేమి, మన పక్కనే ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్ గారి యొక్క వారి సూచనల మేరకు వారు నేర్పిస్తున్నటువంటి హనుమాన్ చాలీసాను అనుసరిస్తూ మరి మాతాజీ సుప్రమానంద మాతాజీ గారు చాలా చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పిల్లల భవిష్యత్తుకు మరి వారి వంతు సహాయాన్ని, కృషిని అందజేస్తున్నటువంటి ఈ చిన్మయ మిషన్కు సర్వదా శతకోటి వందనాలు మనం తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందరికీ నమస్కారం. నిజంగా ఇటువంటి క్షేత్రాలలో పిల్లల్ని వదిలి వారి యొక్క జీవితాన్ని వారే నిర్దేశించుకోగలిగే ఆత్మస్థైర్యాన్ని అందించే ఈ క్షేత్రాలకి పిల్లల్ని తప్పక అందరూ పంపించాలని మనవి చేసుకుంటూ మరి 1TV నుంచి సునీత యాంకర్, కెమెరామెన్ విజయ్ మోహన్తో మరి ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని ఈ విధంగా చిత్రీకరించడంలో మాకు సహాయపడినటువంటి డాక్టర్ ఎండి షేక్ మహబూబ్ బాషా గారికి శతవిధాలా మేము ధన్యవాదాలు అర్పణ చేసుకుంటూ ఉన్నాము. అలాగే వారు ఎటువంటి కార్యక్రమాన్నైనా కూడా మాతాజీ మీరు రావాలి, మేము మీకు టెలికాస్ట్ చేస్తాము, మీరు ఈ 1TV న్యూస్ ఛానల్ అనేది మీది అనేటటువంటి ఒక చక్కని భరోసా ఇస్తూ చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేటటువంటి ఎండి సార్కి చిన్మయ మిషన్ తరఫున సర్వదా మేము కృతజ్ఞతని అందిస్తూ ఉన్నాము. అలాగే పూజ్య గురుదేవులు వారికి, వారి టీం సభ్యులందరికీ కూడా ఆశీర్వచనాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. మేము గురుదేవులను ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నెల 25 రోజులుగా నెల 25 రోజులు అయిందనమాట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి. ఇప్పటికీ కూడా కంటిన్యూగా పిల్లలు వస్తూనే ఉన్నారు. వారి యొక్క శక్తికి, వారి యుక్తికి నిజంగా భగవంతుడే వారికి ఆ విధంగా మరి ఆశీర్వచనాలు అందించారని చెప్పి అనుకుంటున్నాము. మాకు కూడా ఒక్కరోజు పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది 80 మంది పిల్లల్ని కంటిన్యూగా మరి చేసుకుంటూ వస్తున్నందుకు అది గురుదేవుల యొక్క దయ కింద నేను భావిస్తున్నాను. ఇలాగే మాకందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా 1TV వారికి, భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి గురుదేవుల ఆశీస్సులు అందించాలని చెప్పి ప్రార్థిస్తూ హరి ఓం, ప్రణామాలు. హరి ఓం. ఎడిటర్ గారు ఇప్పుడు చేసే పరిచయాన్ని క్లోజింగ్కు ముందు పెట్టండి. మరి ఈరోజు దాదాపుగా 1.5 నెల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ శిబిరంలో ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. మరి ఈ విషయంలో వీరు వచ్చేసి మాతాజీ గారి అమ్మగారు. మరి ఎంత చక్కగా, ఎంత వయసు మీద పడ్డా కూడా ఏమాత్రం అలసిపోకుండా ఇంతమందికి సేవలు చేస్తూ, సర్వీసెస్ అందజేస్తూ మరి పిల్లలందరినీ కూడా క్రమశిక్షణలో ఉంచే విధంగా తమ వంతు సహాయ సహకారాలు ఈ సంస్థకు అందిస్తున్నటువంటి అమ్మగారు మన ముందున్నారు. వారి యొక్క గొప్ప ఓర్పు అనేది నిజంగా చాలా ఆదర్శనీయమైనది. మరి అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అమ్మ చాలా సంతోషంగా అవుతుంది. ఇక్కడ అంతా చాలా బాగుంది. ఈ 3 సంవత్సరాలు పెట్టి అమ్మకి సేవ చేస్తున్నాను. అయినా పిల్లలు మాత్రం నా మనవల్లా చూసుకుంటున్నాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంక వైజాగ్ మర్చిపోయాను. ఇక్కడంతా కర్నూలు అంతా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై